ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి RRR రికార్డ్ దాటిన బాహుబలి 2ను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఇండియాలో బాహుబలి 2 రికార్డు దాటడం కష్టమే అనిపించినా ఓవర్సీస్ లో బ్రేక్ చేస్తుంది అనుకున్నారంతా. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. అయితే $2 మిలియన్ తేడాతో వెనకపడిపోయింది కల్కి. వీకెండ్ వచ్చిందంటే కల్కి ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. లాస్ట్ వీకెండ్ వానలు దంచుకొట్టడంతో వసూళ్లపై ప్రభావం చూపినా బెటర్ కలెక్షన్స్ రావడం విశేషం. కల్కి బాహుబలి 2లా 1800 కోట్లు రాబట్టకపోయినా 1100 కోట్ల మార్కు చేరింది. ఓవర్సీస్ లో బాహుబలి 2 పేరు మీదున్న 20.7 మిలియన్ మార్కు దాటడం కల్కికి కష్టమే. డబ్బింగ్ మూవీస్ లో బాహుబలి 2 హిందీలో 511 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ లో ఉంది. అయితే RRR హిందీలో కలెక్ట్ చేసిన 274 కోట్ల వసూలును కల్కి 280 కోట్లతో దాటినా 300 కోట్ల క్లబ్ లో చేరుతుందా అన్న డౌట్ ఉంది. డబ్బింగ్ సినిమాల్లో బాహుబలి 2 ఇప్పటికీ టాప్ లోనే ఉంటే 435 కోట్లతో KGF 2 సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే బాహుబలి 2 20.7 మిలియన్ మార్కుతో టాప్ ప్లేస్ లో ఉండగా 17.97 మిలియన్స్ తో రెండో ప్లేస్ లో ఉన్న జవాన్ ను కల్కి బ్రేక్ చేసి $18.5 మిలియన్ వసూలు చేసింది. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకొక 2.2 మిలియన్స్ అవసరం. టాప్ ఫిట్ ను కల్కి అందుకోవడం కష్టమే. హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ శిష్యుడే అయినా గురువుతో పోటీ పడక తప్పడం లేదు. పూరి తీసిన డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ఆగస్టు 15నే మిస్టర్ బచ్చన్ ను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో వివరణిచ్చాడు హరీష్. పూరి ఓ లెజెండరీ డైరెక్టర్ అని, ఆయనతో పోటీ ఏమిటి అంటున్నా నువ్వా నేనా అన్నట్టుగా ఎలా ప్రమోషన్ చేస్తున్నారో మీరే చూడండి. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ ఎవరూ తగ్గడం లేదు. 2 నెలల క్రితమే డబుల్ స్మార్ట్ ఆగస్టు 15 డేట్ ను లాక్ చేసుకున్న మిస్టర్ బచ్చన్ రైట్స్ ని కొనుక్కున్న మైత్రి మూవీ మేకర్స్ ఒత్తిడి మేరకు ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆగస్టు 15నే రావాల్సొస్తోందని హరీష్ చెప్పాడు. తమకు పోటీగా రావడంతో డబుల్ స్మార్ట్ నిర్మాత చార్మి తన సోషల్ మీడియాలో హరీష్ ను అన్ఫాలో చేసింది. ఇద్దరు ఆగస్టు 15నే రావడం ఖాయమైపోయింది. దీంతో ఎవరికి వాళ్ళు పోటీ పడి మరీ ప్రోమోలు, పాటలు, టీజర్లు రిలీజ్ చేస్తున్నారు. రవితేజ డబ్బింగ్ వీడియోకు పోటీగా రామ్ డబ్బింగ్ వీడియో రిలీజ్ చేశారు. డబుల్ స్మార్ట్ నుంచి ఇప్పటికే 3 పాటలు బయటకొస్తే మిస్టర్ బచ్చన్ నుంచి 2 పాటలే రావడంతో ఆగస్టు 2న 3వ పాటను తీసుకొస్తోంది బచ్చన్ టీం. ఇలా కాంపిటీషన్ హెవీగా ఉండడంతో ఫుటేజ్ ను వరుస పెట్టి బయటకు తెచ్చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ నుంచి టీజర్ వచ్చి చాలా కాలమైంది. మిస్టర్ బచ్చన్ ఈ మధ్యనే టీజర్ తో వస్తే 4న ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా పూరి ప్రకటించాడు. ఈ జోరు చూస్తుంటే మున్ముందు ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ డబుల్ ప్రమోషన్ తో రామ్, రవితేజ రానున్నారు. శ్రీను అట్ల మరోసారి తనకు కలిసొచ్చిన దారిలోనే వెళ్తున్నాడు. గోపీచంద్ తో తీస్తున్న విశ్వం నుంచి వచ్చిన మేకింగ్ టీజర్ లో శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. టీజర్ ను యాక్షన్ తో సరిపెట్టాడు. అయితే ఓ విషయంలో మాత్రం సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు శ్రీను వైట్ల. అదేంటో చూద్దాం. శ్రీను వైట్ల సినిమాల్లో మళ్లీ గుర్తు చేసుకునే, నవ్వుకునేంత కామెడీ ఉంది. వెంకీలోని ట్రైన్ కామెడీ సీన్ హైలైట్ అనే చెప్పాలి. బ్రహ్మానందం, వేణుమాధవ్ చేసిన కామెడీ అంత ఇంత కాదు. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న శ్రీను వైట్ల మరోసారి ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడు. 4 ఏళ్లు మెగాఫోన్ కు దూరంగా ఉన్న శ్రీను వైట్ల ఎట్టకేలకు గోపీచంద్ తో విశ్వం మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ మేకింగ్ వీడియోలో ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న కథలో కామెడీ లేదనుకుంటే లేటెస్ట్ గా విడుదల చేసిన ది జర్నీ ఆఫ్ విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ తో తనదైన మార్క్ చూపించాడు దర్శకుడు. మహేష్, అనిల్ రావిపూడి సినిమా సరిలేరు నీకెవరు సెట్స్ పై ఉండగా ట్రైన్ ఎపిసోడ్ ఉందని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్న ప్రచారం సాగింది. అప్పటికే వెంకీలోని ట్రైన్ ఎపిసోడ్ ఓ మార్క్ సెట్ చేసింది. దీన్ని మించి అనిల్ రావిపూడి నవ్విస్తాడా అన్న డౌట్ ను అదిరిపోయే కామెడీతో తీర్చేశాడు. వెంకీలోని ట్రైన్ కామెడీని బీట్ చేసేలా శ్రీను వైట్ల నవ్విస్తాడా? రెడీ, దూకుడు, బాద్షాలా మరోసారి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో సత్తా చాటుతాడా? ఇలా ట్రైన్ ఎపిసోడ్ విశ్వంకు హైప్ తీసుకొచ్చింది. విశ్వంలోని ట్రైన్ ఎపిసోడ్ లో మందు బాటిల్ కూడా ఉండడం గోపీచంద్ ఫ్యాన్స్ కు కిక్కెక్కించింది. తాగుడు సీన్స్ తో హిలేరియస్ కామెడీ సృష్టించడంలో శ్రీను వైట్ల ఎక్స్పర్ట్ కావడమే ఇందుకు కారణం. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరినట్టు కొందరు డైరెక్టర్స్, హీరోయిన్స్ ఈజీగా సింక్ అయిపోతున్నారు. అందుకే డైరెక్టర్స్ లిబర్టీ తీసుకుని కలిసొచ్చిన హీరోయిన్ ని తీసుకుంటారు. త్వరలో పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు సెంటిమెంట్ గా ఎవరిని తీసుకుంటున్నాడో చూద్దాం.
రెండు సినిమాలు సీతారామం హాయ్ నాన్న హిట్ అయ్యేసరికి మృణాల్ ఠాకూర్ డేట్స్ కోసం స్టార్స్ సైతం వెయిట్ చేశారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తో పెద్ద సినిమాలు దక్కలేదు. తెలుగు సినిమా తీసుకొచ్చిన స్టార్డమ్ తో హిందీలో 1-2 సినిమాలతో బిజీ అయిపోయింది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఇక తెలుగు టాప్ హీరోయిన్ మృణాలే అంటూ ప్రచారం జరిగినా సీన్ రివర్స్ అయింది. తెలుగులో ఆఫర్స్ కరువవడంతో కోలీవుడ్ వైపు చూస్తోంది. లారెన్స్ డైరెక్షన్ లో రూపొందే కాంచనా 4 కోసం హీరోయిన్ గా మృణాల్ ను సంప్రదించినట్టు తెలిసిందే. మునీ సిరీస్ సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ ని తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగులో ఆఫర్స్ దక్కకపోయినా మృణాల్ హిందీలో బిజీ అయిపోయింది. వరుణ్ ధావన్ తో జతకడుతోందన్న వార్త ఆ మధ్య బీటౌన్ లో చక్కర్లు కొట్టింది. ఇంతలో తెలుగులో ప్రభాస్ తో నటిస్తోందన్న టాకు నడుస్తోంది. ఇంతవరకు తెలుగులో దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోస్ తో సరిపెట్టుకున్న మృణాల్ కు ప్రమోషన్ వచ్చి పాన్ ఇండియా స్టార్ తో జత కడుతోందట. ప్రస్తుతం రాజాసాబ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత హను రాఘవపుడి డైరెక్షన్ లో నటిస్తాడు. హను తీసిన సీతారామంతో మృణాల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ కోసం డైరెక్టర్ మృణాల్ ను రికమెండ్ చేశాడట. లవ్ అండ్ యాక్షన్ సినిమాగా సీతారామంలా మిలిటరీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది. బాలకృష్ణ సినిమా ఇప్పట్లో రాకపోయినా సెప్టెంబర్ 1న ఫ్యాన్స్ కి పెద్ద పండగే. ఈ నందమూరి వారసుడు వెండి తెరపైకొచ్చి 50 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలయ్యను సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించనుంది. ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగించిన బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. కెమెరా ముందుకొచ్చిన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. కథానాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవలందించారు బాలయ్య. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలో బాలయ్య సాధించిన ఫీట్స్ తో ఆహ్వాన పత్రికను తయారు చేశారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు. 129 మంది హీరోయిన్స్ తో ఆడిపాడారు. అత్యధిక మంది హీరోయిన్స్ తో నటించిన తొలి ఇండియన్ హీరో రికార్డ్ బాలయ్య పేరు మీదే ఉంది. బాలయ్య 6 జానర్స్ లో నటించారు. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ వంటి 6 జానర్స్ లో నటించిన రికార్డు కూడా బాలకృష్ణదే. అలాగే సౌత్ లో 1000 రోజులు ఆడిన సినిమా రికార్డు బాలయ్య లెజెండ్ పై ఉంది. ప్రొద్దుటూరులో 1000 రోజులు ఆడడం విశేషం. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తాడు. మన సీనియర్స్ కన్నా తమిళ సీనియర్స్ యాక్టివ్ గా ఉన్నారు. వయసులో మనకంటే తంబేలే పెద్దవాళ్ళైనా హుషారుగా ఉన్నారు. నాన్ స్టాప్ గా నటించేస్తున్నారు. మన సీనియర్స్ లో బాలయ్య ఒక్కడే 2 సినిమాలతో ఉన్నాడు. కానీ తమిళ పెద్ద హీరోలు ఒక్కొక్కరి చేతిలో 3-4 సినిమాలున్నాయి. ఈ డిఫరెన్స్ ఏంటో ఓ లుక్ ఇద్దాం. 60+ హీరోలందరూ 1-2 సినిమాలు చేస్తూ ఉంటే కమల్ హాసన్ నాన్ స్టాప్ గా 3 సినిమాలు చేస్తున్నాడు. ఈ లెక్కన ఎక్కువ సంపాదిస్తున్న సీనియర్ హీరో కూడా కమలే. విక్రమ్ హిట్ తర్వాత భారతీయుడు 2తో వచ్చిన కమల్ భారతీయుడు 3 షూటింగ్ పూర్తి చేశాడు. మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తోంది. ఇందులో షింబో ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నాడు. కల్కిలో విలన్ గా కనిపించింది 2 సీన్స్ అయినా డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన కమల్ కల్కి 2లో లెంతీ రోల్ పోషిస్తున్నాడు. స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ డైరెక్షన్ లో నటించే సినిమాను అనౌన్స్ చేశారు. ఒక్క హిట్ కమల్ కెరియర్ ని మార్చేసింది. కుర్ర హీరోలా దూసుకుపోతున్నాడు. ఇక రజనీకాంత్ 73 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా వరుస సినిమాలు చేస్తున్నాడు. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో నటించిన వెటాయిన్ దీపావళికి రానుంది. ఇంతలోనే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ మొదలు పెట్టేశాడు. జైలర్ 2ను ప్రకటించాడు దర్శకుడు నెల్సన్. తమిళతో పోల్చుకుంటే మన సీనియర్ హీరోలు స్లో అయిపోయారు. రవితేజకు పోటీగా సినిమాలు చేస్తానన్న చిరంజీవి భోలా శంకర్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డాడు. భోలా శంకర్ ఫ్లాప్ మెగాస్టార్ స్పీడ్ కు బ్రేక్ లేసిందే. భోలా రిలీజ్ కి ముందే సోగ్గాడే చిన్ననాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. రీమేక్ మూవీస్ నిరాశపరచడంతో మరోసారి రీమేక్ వద్దనుకుని సోషో ఫ్యాంటసీ సినిమా విశ్వంభరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏడాదంతా ఈ ఒక్క సినిమాతో గడిపేస్తున్న నెక్స్ట్ సినిమాని సస్పెన్స్ లో ఉంచాడు. మన సీనియర్స్ లో బాలయ్య ఒక్కడే 2 సినిమాలతో ఉన్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తూనే బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2ను లైన్ లో పెట్టాడు. ఇక వెంకటేష్ నాగార్జున కెరియర్ స్లోగా నడుస్తోంది. వెంకీని వరుసగా ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలియక గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు అనిల్ రావిపూడి మూవీలో జాయిన్ అయ్యాడు. F2, F3 హిట్స్ తర్వాత హ్యాట్రిక్ పై కన్నేశాడు వెంకీ. ఇక నాగార్జున అయితే ఘోస్ట్ ఫ్లాప్ తర్వాత ఏడాది పాటు ఆలోచించి నాసామి రంగతో
సక్సెస్ చూశాడు. భారీ లాభాలు తీసుకురాకపోయినా సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ ను నిలబెట్టింది. సోలో హీరోగా మరో మూవీ అనౌన్స్ చేయకపోయినా ధనుష్ శేఖర్ కమ్ముల మూవీ కుబేరలో కీ రోల్ పోషిస్తున్నాడు నాగ్. ఇలా మన సీనియర్స్ తమిళ సీనియర్స్ తో పోల్చుకుంటే వెనకపడిపోయారు.